సింపుల్గా ఒక క్వశ్చన్, అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి? సో ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. డెఫినేషన్కి వెళ్ళకండి, దీని మీనింగ్ ఏంటో చెప్తాను. ఇమాజిన్ మీరు ఒక సూపర్ మార్కెట్లో ఫ్రూట్స్ కొనాలనుకుంటున్నారు. సో అక్కడ మనకు యాపిల్ సపరేట్గా ఉంటాయి, బనానా సపరేట్స్గా ఉంటాయి, గ్రేప్స్ సపరేట్గా ఉంటాయి. సో ఇవన్నీ మనం తీసుకోవాలంటే టైంతో పాటు హెడేక్ వస్తుంది. సో అదే మీకు పక్కన రెడీమేడ్ ఫ్రూట్ బాస్కెట్ ఉంటే వన్ సింగిల్ షాట్లో ఎవ్రీథింగ్. చాలా సింపుల్ ఉంది కదా. ఇలానే మనం స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 50 కంపెనీస్ తీసుకుందాం. సో టాప్ 50 కంపెనీస్లో రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలాంటి చాలా కంపెనీస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇండివిజువల్ కొనాలంటే చాలా టైం పడుతుంది అండ్ దాంతోపాటు ఖర్చు ఎక్కువ కదా. కానీ అవన్నీ స్టాక్స్ 1000 రూపీస్కి కొనగలుగుతాం అని అంటే ఇంట్రెస్టింగ్ కదా. సో ఇక్కడ జస్ట్ 1000 రూపీస్లో టాప్ 50 కంపెనీస్లో పార్షియల్గా ఈక్వల్గా డివైడ్ అయిపోయి మనం కొనొచ్చు. సో అదే ఎలా అంటే ఈటీఎఫ్తో. సో ఈటీఎఫ్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ కొనగానే వన్ క్లిక్తో టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ 50 కంపెనీస్లో ఈక్వల్గా మన అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎలా అయితే మనం బనానా, యాపిల్ ఎలా అయితే తీసుకున్నామో అలానే సింపుల్గా డివైడ్ అయిపోతుంది. సో ఈ కంపెనీస్ గ్రో అయితే మన పోర్ట్ఫోలియో కూడా గ్రో అవుతుంది అండ్ వాళ్ళ ప్రాఫిట్ చేస్తే మనం కూడా ప్రాఫిట్ చేస్తాం. కానీ కండిషన్స్ అప్లై. మార్కెట్ నెగిటివ్లో ఉంటే మన పోర్ట్ఫోలియో కూడా నెగిటివ్లో ఉంటుంది. సో ఇదంతా బాగుంది. ఈటీఎఫ్ ఇంత హైప్ ఎందుకు? సో ఇది డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుందా? నో. సో దీనికి ఎందుకు ఇంత హైప్ ఉంటుందంటే ఇది చాలా లో కాస్ట్, మ్యూచువల్ ఫండ్స్ కన్నా చీప్ అండ్ ఇందులో డైవర్సిఫైడ్గా ఉంటుంది. అంటే రిస్క్ తక్కువ, సింగిల్ కంపెనీ అనాలిసిస్ కాకుండా మల్టిపుల్ కంపెనీస్. అంటే మనకి ఒక కంపెనీ పెరగవచ్చు, ఇంకో కంపెనీ నెగిటివ్లో ఉండొచ్చు. సో ఇలాగా ఒకదానికొకటి బ్యాలెన్స్ చేసుకుంటా డైవర్సిఫైగా మన పోర్ట్ఫోలియో అనేది ఉంటుంది. దాంతోపాటు ఇది చాలా బిగినర్ ఫ్రెండ్లీ, ఈజీగా అర్థమవుతుంది అండ్ ఇది లాంగ్ టర్మ్కి చాలా పవర్ఫుల్ టూల్. మనం అసెట్స్ బిల్డ్ చేసుకోవాలన్నా, వెల్త్ బిల్డ్ చేసుకోవాలన్నా ఈటీఎఫ్స్ ఆర్ ద బెస్ట్. సో మన బిజీ లైఫ్లో రీసెర్చ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో సింపుల్గా ఈటీఎఫ్ కొన్నాం అనుకోండి, మన మార్కెట్ నిఫ్టీ ఎలా పోతుందో మన పోర్ట్ఫోలియో అలా ఉంటుంది. సింపుల్ కదా. సో గైస్, ఎక్కువ టెన్షన్ అనేది అవసరం లేదు. స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేసి చూడండి. ఇన్వెస్టింగ్ అంటే రాకెట్ సైన్స్ కాదు. రైట్ టూల్స్ యూస్ చేస్తే ఫ్యూచర్ సూపర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇలాగే మీరు కొత్త కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ డూ ఫాలో ట్రేడింగ్ వెల్. మన నెక్స్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఈటీఎఫ్కి కంపారిజన్ చేస్తూ ఏది బెటరో చూద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.